విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు ఆడవాళ్ల మాటలకి వ్యతిరేక అర్థాలను తమకు అనుకూలంగా ఉండే అర్థాలను సృష్టించే పని మగవాళ్ళు ఎప్పటి నుండో చేస్తున్నారండి. ఆ మధ్య వచ్చిన ఒక వార్త నన్ను చాలా కలచివేసింది. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న ఓ అమ్మాయి వెంట ఓ అబ్బాయి పడ్డాడు. నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమించాలి అని వేధించటం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి నేను బాగా చదువుకుని ఉద్యోగం చేసుకుని నా కాళ్లపైన నేను నిలబడాలనుకుంటున్నాను, నీపైన నాకు ఎలాంటి ప్రేమ లేదు, నా వెంట పడకు, అసలు నీతో మాట్లాడే ఉద్దేశం కూడా నాకు లేదు అని స్పష్టంగా తేల్చి చెప్పేసింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాల్ని పరిచయం చేసే మీ వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మరో విభిన్నమైన వంటకంతో మీ ముందుకు వచ్చింది. మరి ఆ వంటకం ఏంటో దాన్ని ఎవరు పరిచయం చేస్తున్నారో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? వాసవి. వాసవి గారు, ఓకే, ఈ రోజు మాకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? బీరకాయతో దోశ. బీరకాయతో దోశ. మామూలుగా పెసరపప్పు దోశలు ఉంటాయి, పెసర దోశలు, అలా మామూలు దోశలు ఇవన్నీ విన్నాం, కానీ బీరకాయతో దోశ కొత్తగా ఉంది. సరేనండి, మరి ఈ బీరకాయ దోశను తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? ఉల్లిపాయ ముక్కలు, అల్లం, నూనె, పెసరపప్పు బియ్యం నానబెట్టినవి, కొత్తిమీర, క్యారెట్, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, బీరకాయ ముక్కలు. సరేనండి, ఇప్పుడు మనకన్నీ కావాల్సినవి రెడీగా ఉన్నాయి కదా, మరి ఫస్ట్ ఏం చేస్తారు? నానబెట్టిన పెసరపప్పు, బియ్యము, బీరకాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, అల్లము పేస్ట్ చేసుకో. ఇవన్నీ పేస్ట్ చేసుకోవడానికి మిక్సీ జార్ కావాలి. ఓకేనండి, జారిస్తాను. ఫస్ట్ ఏం వేస్తున్నారు? బీరకాయ ముక్కలు, నానబెట్టిన పెసరపప్పు, బియ్యం. దీని క్వాంటిటీ ఎలా తెలుస్తుందండి? కప్పు బియ్యం, హాఫ్ కప్పు పెసరపప్పు. ఒక కప్పు బియ్యానికి హాఫ్ కప్పు పెసరపప్పు అయితే సరిపోతుంది. సరే. పచ్చిమిరపకాయలు 2, ఉప్పు సరిపడనంత, జీలకర్ర సరిపడనంత, అల్లం కొంచెం, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటారు, కొంచెం కొత్తిమీర, క్యారెట్ కొంచెం. దీన్ని పేస్ట్ చేసి ఇవ్వండి. ఓకేనండి, దీన్ని పేస్ట్ చేసి తీసుకొస్తాను. నెక్స్ట్ ఏం చేస్తారండి? స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. ఓకే, స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసేయడమే. గరిటె. దాంట్లో ఇంకా కొంచెం వాటర్ అది వేయాల్సిన అవసరం లేదు కదండి? ఆయిల్ అది వేస్తారా లేదంటే నెయ్యితో వేయడం? ఆయిల్తోనే. సో జనరల్ గా పిల్లలు అంటేనండి కొన్ని కూరగాయలు తినరండి. బీరకాయ కానివ్వండి, దొండకాయ కానివ్వండి, లేదంటే ఆకుకూరలు కానివ్వండి, అసలు తినరు. అలాంటి వాళ్ళకి ఇలా దోశలు లాంటి ఏదైనా స్టైల్ గా స్నాక్స్ అని చెప్పేసి ఇచ్చామనుకోండి, సో చక్కగా తినేస్తారు. పిల్లలకి అన్ని కూరగాయలు వంట పట్టినట్టుగా ఉంటాయి. పైగా ఈ వంటకం గురించి చెప్పాలంటేనండి, బీరకాయ అనేది ఎక్కువగా పీచు పదార్థం ఉన్నటువంటి వంటకం కాబట్టి, అంటే కూరగాయ కాబట్టి, పీచు పదార్థం అనేది మన ఒంటికి జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది. ఫ్రీగా మోషన్ అవ్వడానికి ఈజీగా ఉండేది పీచు పదార్థాలైనటువంటి బీరకాయ, కరివేపాకు, టమాటా ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నట్లయితే అరగడం కూడా తొందరగా అరిగిపోతుందండి. సరేనండి, పెనం వేడైపోయింది కదా, ఆయిల్ వేస్తారా డైరెక్ట్ గా వేయడమేనా? డైరెక్ట్. సో నూనె కూడా వేయట్లేదు. ఇది సిమ్ లో అవుతుందా లేదంటే? దోశ మాత్రం మంచి కలర్ఫుల్ గా ఉందండి. సరేనండి, అది మనకు బాగా కింద వైపు అంతా కూడా కాలినట్టుగా తెలుస్తుంది కదా, ఎందుకంటే పైన అంతా కూడా గట్టిగా వేయిపోయింది. తిప్పి వేయడానికి వస్తుందండి ఇది. మరి మీరేం చేస్తుంటారు వాసవి గారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ సేవకుల ప్రెసిడెంట్ గా ఉన్నాను.
అయితే మీకు బోల్డ్ అని కీర్తనలు వచ్చి ఉండాలి. వచ్చు. సో మన బీరకాయ దోశ కూడా రెడీ అయిపోయిందండి, చక్కగా కాలింది వెనక వైపు అంతా కూడా. నిజంగా ఇది చూస్తుంటే కూడా అరే ఇది బాగున్నట్టుంది అని అనిపిస్తుందండి. సో అది రెడీ అయిపోయినట్టే కదండి. కొంచెం కాలడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మామూలుగా బీరకాయ కూడా కొంచెం ఉడకాలి కాబట్టి ఇలా ఎక్కువసేపు కాల్చితేనే బాగుంటుంది ఏమోనండి. తీసేనండి. ఓకే, ఇంకొకటి వేస్తారా? ఇందాక మనం ఎలా తయారు చేసుకున్నామో అలాగే కొంచెం చుట్టూ ఆయిల్ వేసుకోవాలి కదండి ఇప్పుడు కూడా. ఓకేనండి, అయిపోయింది కదా, తీసేసింది. స్టవ్ ఆఫ్ చేయనా? సో నెక్స్ట్ ఏం చేస్తారు? గార్నిష్ చేసుకోవడానికి ఒక ప్లేట్ ఇవ్వండి. ఓకే, గార్నిష్ చేసుకోవడానికి ఒక ప్లేట్ దోశలేదు. అలానే ఉల్లిపాయలు, క్యారెట్, అల్లం చట్నీ. బీరకాయ దోశ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనండి, బీరకాయ దోశలు రెడీ అయిపోయాయండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని మరోసారి చూద్దాం. బీరకాయ దోశ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బీరకాయ ముక్కలు, పెసరపప్పు, బియ్యం, జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, క్యారెట్ తురుము. బీరకాయ దోశ తయారు చేసే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ ని తీసుకుని నానబెట్టిన బియ్యం, పెసరపప్పు, బీరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, క్యారెట్ తురుము వేసి మిక్సీ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆ మిశ్రమాన్ని వేసి దోశల్లాగా వేసుకోవాలి. దోశలపై నూనెని కూడా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత దోశలన్నీ ఒక ప్లేట్ లోకి తీసుకుని దానిపై ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి గార్నిష్ చేసుకోవాలి. దానికి అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ దోశలు రెడీ. బీరకాయ దోశకు కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసాం కదండి. మరి దీన్ని టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో చెప్తాను. ఓకే, ఉందండి, బాగా టేస్టీగా ఉంది. బీరకాయకి సంబంధించిన ఫ్లేవర్ చాలా బాగుంది. మరి ఇంత చక్కటి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు వాసవి గారు మీకు అనూస్ వారి నుండి గిఫ్ట్ వోచర్ అండ్ గిఫ్ట్ ప్యాక్. చూసారు కదండి, వంటల సందడి కార్యక్రమంలో చక్కగా బీరకాయ దోశల్ని చాలా బాగున్నాయి కదా. మరి మీకు కూడా ఇలాంటి విభిన్నమైన వంటకాలు ఏవైనా తెలిస్తే వెంటనే మా వంటల సందడి కార్యక్రమానికి ఫోన్ చేసి మాకు చెప్పండి. అలాగే వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. మరి మా ఫోన్ నంబర్ 04023556540. ఈ నంబర్ కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. చూసారు కదండి, మరి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.